అమ్మాయి గారు పౌర్ణమి అంటే అదే. ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నావు, చాలా కొంపలు ముంచుంటావు. ఎన్నోవాడు మా బావ. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? ఆగు తమ్ముడు, అమ్మాయి గారు మాట్లాడుతున్నారు కదా. పండు నువ్వు ఆగరా. ఎవరమ్మా మీరు? మా అమ్మాయిని పట్టుకుని అంత మాట అనేశారు. అసలు ఎవరు మీ బావ? రోజు ఇది చుట్టూ తిప్పుకుంటోందే అతనే మా బావ. అంటే శివకేశవ? శివకేశవ కాదు, శివకేశవ నాయుడు, నరసింహనాయుడి కొడుకు. పౌరుషానికి ప్రాణం పెట్టే వంశంలో పుట్టినోడు. తన అన్నని చంపిన వాణ్ణి పిచ్చి కుక్కని తరివినట్టు తరివి తరివి చంపిన పులిబిడ్డ. అతనిక్కడా, నువ్వెక్కడా? ఏయ్, నాకు బావకి పెళ్లి జరగబోతోంది. నీ మూలంగా నా బావ నాకు దూరం అవుతున్నాడు. మర్యాదగా నా బావను వదిలే, లేకపోతే ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో మిగలరు. జాగ్రత్త. ఆగు, ఎక్కడికే ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు? పౌర్ణమి ఇంకా బతికే ఉంది నీ దయ వల్ల. నువ్వు పౌర్ణమిని కలవటం కుదరదు, వెళ్ళు. పండు ఏమైంది? చెప్తుంది నీకే అర్థం కావట్లేదా? వెళ్ళు. చెప్పేది నీకే వినబట్లా? వెళ్ళమని చెప్తుంటే వెళ్ళు. పండు ఉండయ్యా, ఏంటి చంపేస్తావా? చంపేయ్. మనుషులను చంపడం నీకు అలవాటేగా. నువ్వు చెప్పకపోయినా నీ చరిత్ర అంతా మాకు తెలిసిపోయిందిలే. బాబు గారు, పొట్టగుడ్డి కోసం ఊరూరా తిరిగే దేశదెమ్మరోళ్ళం. తమరు గొప్ప వంశంలో పుట్టినోళ్ళు. మాతో మీకు ఎందుకు బాబు? ఏ తల్లి కన్నబిడ్డో మా తండాకు వచ్చింది, మాలో ఒకటయింది. దాన్ని బాధ పెట్టద్దయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు వెళ్ళిపోండి అయ్యా, వెళ్ళిపోండి బాబు. వెళ్ళిపోతాను పెద్దయ్య. ఒక్క మాట పౌర్ణమితో చెప్పి వెళ్ళిపోతాను. పెద్దయ్యా, జీవితానికి సరిపడా వినేశాను. ఇంకా అతను చెప్పాల్సింది, నేను వినాల్సింది ఏమీ లేదు. వెళ్ళిపోమని చెప్పండి. ఎటు వెళ్ళాలని మనసుకు తెలుసునా, ఎటుగా రాగని నువ్వు వెలివేసిన, ఇంతగా నన్ని బంధం ఎందుకు అల్లిందో, ఇంతలో తనే మళ్ళీ తెంచుకుపోమ్మందో. ఆగరా రాముడు, ఆగు. ఎవరమ్మా మీరు? దారి గడ్డంగా బండి పెట్టారు. శివకేశవ తల్లిని పౌర్ణమితో మాట్లాడాలి. అయ్యా, అయ్యా, ఏంట్రా? పచ్చబడిందయ్యా. ఏంటి? రక్తం పచ్చబడిందయ్యా. 25 ఏళ్లుగా ఇంటి గడప భర్త మాట దాటలేదమ్మా. ఈ రోజు దాటి వచ్చాను, నా కొడుకు కోసం. నా కొడుకు హంతకుడు కాదని నేను అన్నానమ్మా, కానీ అలా ఎందుకు అయ్యాడో నీకు తెలియాలి. అయ్యగారు, వాడిక్కడ లేడు.
ఎక్కడున్నాడో నాకు తెలుసు. పవిత్రమైన ప్రేమకి ఎడబాటు ఉండకూడదు. ఎదురుగా దేవుడున్నాడు. మనసు విప్పి మాట్లాడుకోండి, అంతా సర్దుకుంటుంది. ఈ కుంకుమ నన్ను దుట్టు పెట్టి నన్ను నీదాన్ని చేసుకో. మన ఎడబాటికి పెళ్ళే పరిష్కారం. బొట్టు పెట్టు. వద్దు పౌర్ణమి, నాకు తెలియకుండా నేను నీతో ప్రేమలో పడిపోయాను. కానీ ఇప్పుడు పరిస్థితి తెలిసి నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొక తప్పు చేయలేను. తప్పొప్పులు నిర్ణయించాల్సింది మనం కాదు, ఆ దేవుడు. నీ తండ్రి మాట కోసం నువ్వెంత మదన పడ్డావో మీ అమ్మగారు చెప్పారు. నువ్వెంత నలిగిపోయి ఉంటావో, ఎంత కుమిలిపోయి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. బా ఆ నాగేంద్ర నాయుడు కొడుకులు పద్ధతి తప్పి కుట్ర పన్నుతున్నాను నాకు తెలిసింది. వెంటనే పరిగెత్తుంటూ వచ్చాను. అల్లుడు ఎక్కడా? చచ్చాడా లేదా చూద్దాం. కేశవా, పౌర్ణమి, 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 పౌర్ణమి. కేశవా, రాత్రంతా దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, నువ్వు వచ్చేంత వరకు ప్రాణాలతో ఉంచమని. ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఆ నాగేంద్ర నాయుడు మనుషులు
ఎంత పనిచేసావు నా కోసం.